ఎలక్షన్ల ముంగట జనసేనాని పవన్ సారు ఏడికి పోయినా కూడా సీఎం సీఎం అని మస్తుగా నినాదాలు చేసేటోళ్ళు ఫ్యాన్స్. ఇక కూటమితోటి దంటగట్టి అధికారంలోకి వచ్చినాక కూడా గా నినాదాలు బగ్గనే అవుతున్నాయి కానీ తగ్గుతలేవు. ఇవాళ అల్లూరి జిల్లా పర్యటనకు పోయిన కాడ కూడా సీఎం అనే ముచ్చట వచ్చింది. ఇక మరి గా ముచ్చటిన్న పవన్ సార్ ఏమన్నాడు, అల్లూరి జిల్లాకి ఇవాళ ఏం పని మీద పోయిండు పవన్ సార్ అనేది పురాగా ముచ్చట తెలవాలంటే ఈ ముచ్చట పురాగా యూస్రా పోన్రి. అడవి తల్లి బాట అనే కార్యం కోసం ఇయ్యల్ల అల్లూరి జిల్లాకు పోయిండు ఏపీ చిన్న సీఎం పవన్ సారు. రోడ్లు మంచిగా లేక గిరిజనులు మస్తు అవస్థలు పడుతున్నారు. రోడ్లు మంచిగా ఉంటేనే చదువు వైద్యం అన్ని మంచిగా అందుతాయి అని పవన్ సారు గిరిజన ఊళ్ళ మీద బగ్గ శ్రద్ధ పెట్టిండు. గందుకే అడవి తల్లి బాట పట్టిండు చిన్న సీఎం పవన్ సారు. ఇన్నొద్దులు మమ్ముల్ని పట్టించుకున్నోళ్లే లేరు, గిన్నెలల్లా మా కోసం ఆలోచన చేసిన లీడర్ నువ్వేనని ఆరతిచ్చి పూలు జల్లి గిరిజనులు వాళ్ళ సాంప్రదాయ డ్యాన్సులు వేసుకుంటా ఎదుర్కొన్నారు పవన్ సార్ను. ఇక పవన్ సార్ కూడా వాళ్ళతోటి జర్రంతసేపు ఊసుండి వాళ్ళ సమస్యల్ని విన్నాడు. పిల్లగాండ్లకు స్వీట్లు వంచి పెట్టిండు. మైకు పట్టుకొని మాట్లాడుడు మొదలు పెట్టుడుతోటే సీఎం గారు అని మొదలుపెట్టిండ్రు ముంగట కూసున్న మంది. ఇక దానికి నవ్వుకుంటా గిట్లా సమాధానం చెప్పిండు చిన్న సీఎం పవన్ సారు. సీఎం గారు చంద్రబాబు గారు, నేను డిప్యూటీ సీఎం. కన్ఫ్యూజన్ వద్దు. సీఎం గారు చంద్రబాబు గారు, నేను డిప్యూటీ సీఎం. కన్ఫ్యూజన్ వద్దు. పోయిన పంకపార్టీ సర్కారుకు గిప్పుడున్న కూటమి సర్కారుకు తేడా ఏందంటే అని గిట్ల చెప్పుకొచ్చిండు పవన్ సారు. కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల. అల్లూరి జిల్లాలో కూటమి పార్టీలకు ఓట్లు వడకపోయినా కూడా అభివృద్ధి ఎందుకు చేస్తున్నారటనంటే కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసమే అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా. ఇక్కడ ఓట్ల కంటే జనాల బాగోగులే ముఖ్యం మాకు అని చెప్తున్నాడు పవన్ సారు. ఇక మంత్రాలు చేతబడుల ముచ్చట మీద కూడా గిట్ల మాట్లాడకొచ్చిండు పవన్ సారు. అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది చెడుపు, చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి. దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు, చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీసు శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన, వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు. అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు. బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు. మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. మంత్రాలు తంత్రాలు ఏముండయి, గవన్నీ మూఢనమ్మకాలే అని జనాలకు అర్థమయ్యేటట్టు మంచి ఉదాహరణ కూడా చెప్పిండు పవన్ సారు. ఇక గీతాపంటే ఓట్లు వడలే అల్లూరి జిల్లాలో గాని అచ్చే తాపైతే ఖచ్చితంగా వడాలే అని కొස්සకు స్పీచ్ ఒడగొట్టిండు చిన్న సీఎం పవన్ సారు. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాలి. ఇక మరి చూడాలే కూటమి పార్టీలకు అచ్చేతాప ఓట్లెత్తారో లేదో అల్లూరి జిల్లా మన్యం జిల్లా పబ్లిక్ గాని. మీరు గిట్లనే అభివృద్ధి చేస్తే అడగకున్నా కూడా ఓట్లు పడతాయి కదా సారు అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన కొందరు పబ్లిక్. బాబు సారు రాజకీయ లీడర్ అయిండు గాని టీచర్ అయితేనా మస్తు అవార్డులు తీసుకునేటోడు కావచ్చు. బెస్ట్ టీచర్గా పెద్ద టీవీ ముంగట నిలబడి అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుతుంటే నిజంగా బాబు సారు టీచరే కావచ్చు అనిపిస్తుందట చాలా మందికి. ఇక టీచరే కాదుల్లో బాబు సారి వల్ల డాక్టర్ బాబు కూడా అయిండు. ఏమేం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఏమేం తింటే రోగాలు రాకుంటుంటాయి అని అన్ని ముచ్చట్లు డాక్టర్ల కంటే ఎక్కువ చెప్పిండు.
ఇన్నొద్దులు ప్రాజెక్టుల మీద, పైసల మీద, అప్పుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఏపీ సీఎం బాబు సారు ఇయ్యాల వైద్యం, ఆరోగ్యం ముచ్చట మీద ప్రజెంటేషన్ ఇచ్చిండు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన పెట్టబోతున్నారట. అట్లనే అమరావతిలో హెల్త్ సిటీ పెట్టనీకి ఆలోచనలు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చిండు. ఇక ఆరోగ్యం పట్ల 3 నెలలకోపారి రక్త పరీక్షలు చేసుకుంటే మంచిదని అంటున్నాడు బాబు సారు. 3 monthsకి ఒకసారి మీరు కూడా ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కోసం ఫుడ్ ప్రాపర్గా తినండి, మీరు మిరాకల్స్ జరుగుతాయి. ఫుడ్ ఒకటి, ఆలోచించి స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మూడోది ఒక ½ hour ఎక్సర్సైజ్. ఈ రాత్రులు నిద్రపోవడం, సరిగ్గా నిద్రపోండి. ఎవ్వలకైనా వంటిల్లే మందుల షాపు, తిండే మందులు అని ఓ గొప్ప మాట చెప్పుకొచ్చిండు సీఎం బాబు సారు. మీ కిచెనే మీకు ఫార్మసీ, మీరు తినే అన్నమే మీకు మెడిసిన్. ఫుడ్ ఏదైనా తినండి. ఎప్పుడు కూడా మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. ఎప్పుడు కూడా ఫార్మాసిటికల్స్కి మీరు పోతే కెమికల్ యు ఆర్ ఈటింగ్, ఇట్ విల్ హ్యావ్ 100% నెగిటివ్ ఇంపాక్ట్. బువ్వనే మందుగోలీలే. గా మందుగోలీలు ఎన్ని వేసుకున్నా కూడా పెయ్యికి మంచిది కాదు అని చెప్తున్నాడు బాబు సారు. ఇక గుండెపోటు, క్యాన్సర్ రోగాలు ఎవరికి ఎక్కువ వస్తున్నాయి అనేది కూడా చెప్పుకొచ్చిండు బాబు సారు. ఆడవాళ్ళల్లో హార్ట్ డిసీజెస్ తక్కువ వస్తున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ వచ్చిన క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే 1,19,397 ఉన్నాయి. దీంట్లో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. మళ్ళా మేల్కి వచ్చి 46,572 మేల్, ఫిమేల్ 72,725 మందికి ఫిమేల్కి వస్తుంది. హార్ట్ అటాకులు మొగోళ్ళకి ఎక్కువ వస్తే క్యాన్సర్లేమో ఆడోళ్ళకి ఎక్కువ వస్తున్నాయని లెక్కలు చూపించి మరీ చెప్తున్నాడు బాబు సారు. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ యావరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములంటే 0.6 కేజీస్ ఆఫ్ సాల్ట్. మనం తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. అందరూ 6-7 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. ఈ 2 థంబ్ రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఓ నలుగురున్న కుటుంబంలా రోజుకు 5 గ్రాములు, నెలకు 600 గ్రాముల ఉప్పు వాడాలన్నట. ఇక నెలకు 2 లీటర్ల నూనెనే వాడాలన్నట వంటకు. చక్కెర కూడా ఏం తక్కువ 3 కిలోలే వాడాలన్నట ఓ నలుగురున్న కుటుంబం నెల మొత్తం మీద. ఇక రుచుంటలేదని ఉప్పు ఎంత పడితే అంత వేసుకుంటే నష్టమే తప్పితే లాభం లేదంటున్నాడు బాబు సారు. అట్లనే తిండి కూడా కొంచెం ఎక్కువ సార్లు తింటే మంచిదంటున్నాడు బాబు సారు. మోదీ సారు కూడా తక్కువ నూనె తినమని చెప్తాడు అని చెప్పిండు బాబు సారు. నీ అవ్వ, ఏపీ రాష్ట్ర పబ్లిక్ కు ఓట్లెత్తే సీఎం తోటి పాటు బోనస్ గా డాక్టర్ బాబు కూడా దొరికిండు కదా అని అనవట్టిండ్రు. వైద్య ఆరోగ్యం మీద బాబు సారిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన పబ్లిక్ కు. హా పబ్లిక్, మా ముసలోడు ఇన్నొద్దులు పట్నంలో వార్తలు చదివి ఇయ్యల్లనే ఊరికోయిండుల్లా. మరి షానొద్దుల తర్వాత ఊరికోయిండు, ఏం చేస్తున్నాడో ఏమోనుల్లా. పిలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? అబ్బా సాయిరామ్, ఎంత చల్లదనంగా ఉన్న చూడు, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉన్న చూడు. బాబా, ఆ 4 రోజులు పట్నంలా ఇరుకు గదులల్లా గబ్బు ఉడకపోతలా ఉండాలంటే నాయనా సీదర గోస అనిపించింది. పాపం ఎల్లకాలం ఆ పట్నంలో ఉండే బిడ్డలు ఎట్లుంటాలో ఏందో గాని ఇక చూడు, ఈ పంట పొలాలు పచ్చదనం ఎంత మంచిగా అనిపిస్తుంది. లేలా ఓ తాత, ఇంటికి పోయినాక ఫోన్ చేయమని చెప్పినా కదనే, ఎందుకు చేయలేదు నాకు? నువ్వు ఇంటికి మంచిగా చేరుకున్నావో లేదో అని నేను ఎంత దండలాడుతున్నానో ఎరికేనా నీకు? ఓ మాగా చేరుకున్నా కానీ తీయి, ఈ మాట నా గురించి తండ్లాడిందట, బాగా తండ్లాడింది. ఇగో ఇంకో పారి ఏమన్నా ఊళ్ళ ప్రయాణాలు అని మాట్లాడేటన్నా పోయినావు అనుకో, అక్క మరి మూతి పనులని ఇరగాలి అల్కదక్కువదాన. నువ్వు ఇట్లా ఊళ్ళు పట్టుకొని తిరగబోతే మంది అందరు నన్ను ఎన్ని ముచ్చట్లు మాట్లాడిందో ఎరికేనానే చెప్పలేక నా నోరు వేయింది అంచడం. ఒకడేమో ఇక నీ మనవరాలకు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళకొచ్చినావా అంటాడు. ఇంకోడేమో లేకుంటే నీకు చెప్పకుండా చేయకుండా ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నదా అని అంటాడు. ఎంతగానో అని చెప్పాలి, నా గోస ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? అరే, పానం మంచిగా లేక ఇంటికాడు ఉన్నదని చెప్పేందుకు నీకెంత తిప్పలైంది చెప్పరాదు? ఏమో లావు నీళ్ళుగా పడితే కాలుకు దెబ్బ తాకే కదా, నడవలేక నేను ఆఫీస్కి రాలేదు. ఓ మాగదాకింది కానీ దెబ్బ లోకం మీద ఎవరికైనా దెబ్బలు తగులుతానేయో లేదో.
కోతికి గల కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు నీకు బుత్తి అంత దెబ్బ దాకంగానే దాన్ని వంక పెట్టుకొని నెల రోజులు ఇంత మంచిగా మలుసుకొని ఉన్నావు. నాకేమో నాలుక తిరిగి పాడైతలేదా, ఆ వార్తలు నాకు చక్కగా చదవత్తలేదా. ఆ కొచ్చెరాజు గడిగా గీ వార్త గిత్తనేనా చదివేది ముసలోడా, గిడ ఒత్తు పెంచినావా, గిడ దీర్ఘం తీసినావా అని ఊరికే గునిపించి పెట్టిర్రు. ఎరికేనా నాకు ఆడు ఇంతే జైలు ఉన్నట్టు అనిపించింది. సరే సరే గాని ఇక నన్ను తిట్టుకుంటేనే పొద్దులే తీస్తావా? ఇవాళ ఏదన్నా వార్త తీసుకురాకపోయినావు? ఓ మాగా వార్తల కోసమే బయలుదేరినా కానీ ఆగు ఆ పొలం గొట్టం పట్టుకరా ఇంతవరకు నడు గొట్టం పట్టుకరా అని ఎంతసేపు పోతావే? దౌడమితో వీక్తో పండు రాడా జాగ్రత్త లేవు కానీ బాగా మాట్లాడతాను ఏంటి? అవ్వో నీ అందం చల్లగుండు. ఆగో గా మైక్ ఎందుకే? ఓ వార్త కోసానికే పోతానే తల్లి. ఇన్నొద్దులు నువ్వు రాకపోయేటాలకు నేను ఆ ఆఫీసులో కూర్చొని వార్తలు చదువుతా అంటే బయట ఎన్ని ముచ్చట్లు నడిచినాయి అనుకుంటాను. దాంట్లో ఒక ముఖ్యమైన వార్తను వాళ్ళ మూతుల దగ్గర ఈ మైకు పెట్టి అరుచుకునేందుకే పోతానా. ఇంతకు ఏంటిదా ముచ్చట? నువ్వు గాడికి పోయి అరుచుకునేదేంటిది అది చెప్పరా అది నాకు? అరేగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమిని సర్కారు పొతం చేస్తుందట కాదు పిల్ల. ఆ మిషన్లన్నీ వచ్చి చెట్లు చేమలు అన్నీ సాగు చేస్తా అంటే ఆ అడవిలో ఉన్న జింకలు నవళ్ళు ఇంకా పసుపచ్చాదులు అన్నీ మొత్తుకుంటా ఎగురుకుంటా దునుకుంటా పాపం బాధపడుకుంటా ఉరుకుతానే కదా. బా ఆ వీడియో ఆ సప్పులు చూస్తేనైతే ఆ ఫోటోలు చూస్తేనైతే నా పానం అంతా అవిసిపోయింది పిల్ల. పాపం అడవి జీవాలు ఎంత ఆగం కాబట్టాను అని. ఓ ముసలోడా అవన్నీ అబద్ధమైనటనే. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని క్రియేట్ చేసిన వీడియోలు ఫోటోలాట. అందుకే సర్కారు గసొంటి వాటిని క్రియేట్ చేసి షేర్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నది. ఎరికేనా నీకు? అట్లనా? అంటే ఆ 400 ఎకరాల యూనివర్సిటీ భూముల ఒక్క చెట్టు కూడా లేదా ఏంది? అంటే అంత బొబ్బనల బోడేనా? మరి అసంటి జాగలకు మొన్న జింకలు ఎట్లా వచ్చినాయి? ఆ వచ్చిన జింకలను కుక్కలు ఎట్లా తరిమి కరిసి చంపినాయి. మరి అది కూడా ఏవాయి ఫోటోలేనంటావా? అది మాత్రం నిజమే ఉన్నట్టున్నదే తాత. ఎందుకంటే స్వయంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ సెక్యూరిటీ వాళ్ళే గా జింకను ఆటోలకు ఎక్కిస్తుంటే చూసిండే వీడియోలా. వినేటోడు చెమిటోడు అయితే చెప్పేటోడు సవాలచ్చ ముచ్చట్లు చెప్తాడు అన్నట్టు. అసలు వీళ్ళకి ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు చెప్పు? అసలు అక్కడ అడివే లేదు. మేము వచ్చినాకనే చెట్లు చేమలు మొలిచినాయి. అసలు ఆ వీడియోలు నిజం గానే కాదు. అవన్నీ గ్రాఫిక్స్ బొమ్మలు. ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు వీళ్ళకి చెప్పు? అగో వాళ్ళు అట్లా మాట్లాడుతాను జనాలు ఇద్దరు చెప్తాను కాబట్టే అసలు అక్కడ నిజంగానే అడవి ఉన్నదా లేదా, జీవరాశులు ఉన్నాయా లేవా అనే ముచ్చట్లు తెలుసుకుంటాందుకో ఈ గొట్టం పట్టుకొని ఇక బయలుదేరిన. అవన్నీ తెలుసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ పోయిందట. గంతి అయినా హెచ్సియుకు పోయేందుకు ఇప్పుడు మీడియాకు పర్మిషన్ లేదు కదనే. నువ్వెట్లా పోతావు చెప్పు? మళ్ళా గొట్టం పట్టుకొని పోతా అని బయలుదేరిండు మోతవారి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏ పని మొదలు పెట్టినా కూడా మందితో తిట్లు తినే కథ అవుతుంది. ఎందుకు కావచ్చు ఏం పడో. అసలు ఈ చెయ్యి పాటికి ఎవడన్నా శాతాలంగిత చేసిండా ఏంది? లేకపోతే ఈ లొల్లులేంది పంచాయతీలేంది? సర్కారు వచ్చిన కొత్తలా రైతులకు అప్పులు మాఫీ చేస్తామని కొంతమందికి చేసి కొంతమందికి చేయపోయేటాలకు వాళ్ళు తిట్టబట్టివి. అటు ఇంకా రైతు భరోసా అని కొంతమంది రైతులకు వేసి కొంతమందికి వేయపోయేటాలకు వాళ్ళు మాటలనబట్టివి. అటు ఇంకా హైడ్రా పేరుతోని పేదోళ్ళ ఇండ్లు గులగొట్టినందుకు వాళ్ళు అనరాని మాటలు అనబట్టివి. ఇప్పుడేమో కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డు ఇట్లు ఇస్తాం అని చెప్పి కొంతమంది పేర్లు లిస్టులు వచ్చి వాళ్ళకి ఇప్పుడు బియ్యం ఇవ్వకపోయేటాలకు వాళ్ళు తిట్టబట్టివి. ఇంకా ఇప్పుడేమో యూనివర్సిటీ భూముల పంచాయతీ. ఏం పంచాయతీలు ఇవి, ఏం మాటలు, ఏం లొల్లు. ఎవడో శాతాలమే చేసిండు చెయ్యి పార్టీకి. లేకుంటే గిట్లెందుకు చెడ్డ పేరు వస్తుంది చెప్పు? వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు లేనిపోని ముచ్చట్లు ఏం మాట్లాడకే, లేదంటే నిన్ను కూడా లోపెట్టేస్తారే. చూసుకోమల్లా. ఎంతకాలం అని లోపెట్టేస్తారు, ఎంతమంది నన్ను లోపెట్టేస్తారు చెప్పు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడు తప్ప, నిలదీసి అడుగుడు తప్ప. వాళ్ళేమో చదువుకునే పిల్లగాళ్ళను గుంట నక్కలు అనవచ్చు, పేడ ఆర్టిస్టులు అనవచ్చు. వాళ్ళు మాట్లాడే మాటలను యూట్యూబ్లో పెట్టి చూపెట్టిన వాళ్ళను బట్టలు ఇప్పించి కొడతాం, ఊరేగిస్తాం అని వాళ్ళు మాట్లాడవచ్చు. ఇదేనా పద్ధతి? ఇదేనా పెద్దరికం? ఇదేనా ప్రజాపాలన అంటే? ఏమోనే ఆ ముచ్చట్లు ఆ కథలన్నీ జనాలు చూసుకుంటారు కానీ నువ్వైతే గా యూనివర్సిటీ పంచాయతీలకు ఓకే తాత. లేని పంచాయతీలు ఇంటి మీదకి తెచ్చుకోకు. ఇట్లా ఎంతకాలం అని జనాలు నోళ్ళు మూయిస్తారో మేము కూడా చూస్తాం కానీ ఆయన అవి గ్రాఫిక్స్ బొమ్మలో లేకుంటే కంప్యూటర్ బొమ్మలో ఆ ముచ్చట పక్కకు పెట్టు. మరి దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలుసుకోకుండా వీళ్ళకు ఓట్లేసి గెలిపించిన జనాలే వద్దన్నప్పుడు మరి ఆ పనిని చేయకుంటూ ఊకుంటే అయిపోద్ది కదా ఈ సర్కార్ అయినా. మేము ఈ పని ఖచ్చితంగా చేస్తాం అన్నట్టు అక్కడ ఉన్న కాలేజీని తీసుకుపోయాట ఎక్కడనో పెట్టి
దాన్ని ఏదో పార్కు చేస్తారట. అంత ఖర్చు అవసరమా? చీన మెతుకు లేదు కానీ మిస్సాలకు సంపెంగ నూనె కావాలన్నాడట వెనకటికేవాడు. అప్పుల తెలంగాణలో ఇవన్నీ అవసరమా చెప్పు? జనాలకు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరిస్తే మంచిగుంటది కదా. అవి మర్చిపోయి ఏందేందో కథలు పడతారట వీళ్ళు. సూషిండ్రానుల్లా సెంట్రల్ యూనివర్సిటీల జింకలు నెమళ్ళు అన్ని గ్రాఫిక్స్ ఆ ఫోటోలను వైరల్ చేసి ఉత్తగనే విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు అని ఫేక్ ఫోటోలను వైరల్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రట సర్కారోళ్ళు. ఇక మరి చూడాలే సెంట్రల్ యూనివర్సిటీల భూమి పంచాయతీ మీద ఇంకెన్ని పంచాయతీలు అవుతాయో. ఆఖరికి సర్కారోళ్ళు ఏం చేస్తారో మరి. రైళ్ళ పోయే పబ్లిక్ గీ ముచ్చట మీకేనుల్లా. ఎక్కువ తక్కువ ముల్లెలు మూటలు కట్టుకొని ఇష్టం వచ్చినట్టు రైళ్ళ పోతామంటే గిప్పటికెంచి నడవదాట. ప్యాసింజర్లు తీసుకుపోయే లగేజ్ల మీద కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చిండ్రు రైల్వే శాఖ ఆఫీసర్లు. గాలి మోటార్ల డిపోల కాడ కదా ఎక్కువ లగేజీకి ఛార్జీలు తీసుకున్నట్టే రైల్వే స్టేషన్లల్లో కూడా ఛార్జీలు వసూలు చేయబోతున్నారట ఆఫీసర్లు. ఇక ఫస్ట్ క్లాస్ ఏసీలనైతే 70 కిలోలు, సెకండ్ క్లాస్ ఏసీలనైతే 50 కిలోలు, థర్డ్ క్లాస్ ఏసీ, స్లీపరు, జనరల్ క్లాస్లో పోయే ప్యాసింజర్లు అయితే 40 కిలోల లగేజీని మాత్రమే తీసుకుపోవాలన్నట. అంతకంటే ఎక్కువ లగేజీని తీసుకుపోయినట్లయితే తప్పకుండా ఛార్జీలు కట్టాల్సిందేనట. ఒకవేళ ఛార్జీలు కట్టకుండా లగేజీ ఎక్కువ తీసుకుపోయినట్లయితే టికెట్ ధర మీద 6 రేట్లు ఫైన్లు ఎత్తారట ఆఫీసర్లు. మొత్తానికి రైళ్ల పోయే ప్యాసింజర్లకు లగేజీ పేరు మీద పెద్ద షాక్ ఇచ్చిండ్రు కదా ఆఫీసర్లు. ఇన్నారు కదా పబ్లిక్, జర ఊళ్ళో పోయేటప్పుడు లగేజీని చూసుకొని తీసుకుపోన్రి. పాత లెక్కల ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతామంటే ఛార్జీల మీద ఛార్జీలు ఎత్తారట. జర పైలం మరి. పెట్రోలు డీజిలు 2 రూపాయలు పెరిగిందని వార్తలు బగ్గనే చక్కర్లు కొడుతున్నాయి కదా. ఇక పెరిగిన ధరల మీద సెంటర్ సర్కారోళ్ళు క్లారిటీ ఇచ్చిండ్రు. పెరిగిన రేట్లతోని జనాలకు ఏం సంబంధం లేదట. పెట్రోలు డీజిల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ పెరిగిందట. గదాన్ని ఆయిల్ కంపెనీలే భరించాలన్నట. ఇక గీ ముచ్చట మీదనే ఆయిల్ కంపెనీలకు చెప్పిందట సెంటర్ సర్కారు. Therefore, the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. అంటే పెట్రోలు డీజిల్లు నిన్న మొన్నటి ధరలకు మనకు పోతారన్నట్టు. ఇక ఈ ముచ్చట తెలిసే వరకు జర అందరి పానం నిమ్మల పడ్డది కదా. ఆగుండ్రి ఆడికే నిమ్మల పడకుండ్రి. పెట్రోలు డీజిల్ రేట్లు ఎప్పటి లెక్కనే ఉన్నాయి గాని రేపటి సంది గ్యాస్ బుడ్డిల మీద రేట్లు పెరుగుతున్నాయుల్లో. ఒక్కో సిలిండర్ మీద 50 రూపాయలు పెంచింది సెంటర్ సర్కారు. గీ పెరిగిన ధరలు రేపటి సందే అమలు చేస్తారట. ఇదేందయ్యో ఇది, పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతలేవని శుభవార్త చెప్పి మళ్ళా గుండెల్లో బండెత్తేసినట్టు ఒక్కటే పారి గ్యాస్ బుడ్డిల మీద 50 రూపాయలు పెంచిండ్రని పరిశాన్ అవుతున్నారు కదా. ఏం చేస్తాం, రోజు రోజుకు అన్నిటి ధరలు పెరుగుతూనే ఉంటాయి గాని మన బతుకులైతే మారైపోండ్రి. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసిర్రు ఇయాల. గ్రాడ్యుయేట్ టీచరు ఎమ్మెల్యే కోట ఎలక్షన్లలో గెలిచిన మొత్తం 8 మందిగా 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసిర్రు. శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సారు వీళ్ళతోని ప్రమాణం చేయించిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మల్క ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పుకొచ్చిర్రు కారు పార్టీ వాళ్ళు. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో బీజేపీ లీడర్లు అంజిరెడ్డి మల్క కొమరయ్య గెలితే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డి గెలిచిండు. ఎమ్మెల్యే కోటాల కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకరు, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా గెలిచిన ముచ్చట అందరికీ ఎరుకునేదేనా. కొత్తగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలకు వాళ్ళ పార్టీ లీడర్లు అందరూ శుభాకాంక్షలు తెలిపిర్రు. చూడాలి మరి కొత్తగా గెలిచిన వీళ్ళందరూ శాసన మండలి ప్రజల తిప్పల కోసం ఏ తీరుగా కొట్లాడతారో. ఎలుకలంటే ఇండ్లల్లో పండ్లు కూరగాయలు గింజలు కొరికి తింటాయని అనుకుంటారు అందరు గాని గీడున్న ఎలుకైతే గట్ల కాదుళ్ళు. దాని తెలివితేటలతోటి ఏకంగా ఒక దేశాన్నే కాపాడి వరల్డ్ రికార్డు వచ్చింది. అగో చూసిర్రు కదా, అచ్చం కుక్క లెక్కనే ముక్కుతోని వాసన ఎట్లా పసిగడుతున్నదో. మరి ఇది ఏదో చేన్ల పొంచి దొరికే గింజల కోసం వాసన పడుతున్నది కావచ్చని అనుకునేరు. కాదు, టెర్రరిస్టులు పెట్టిన బాంబులను దొరకబట్టే కొలువు చేస్తున్నదట. కంబోడియా దేశంలో ఉన్న రోనిన్ అనే గీ ఎలుకకు బాంబులు దొరకబట్టుడే పని అట. ఇప్పటి దాకా భూమిలో వేచిన 109 ల్యాండ్ మైన్లు 15 బాంబులను దొరకబట్టిందట. మరి కుక్కలకు కదా బాంబులను పసిగట్టే బుద్ధి గీ ఎలుకలకి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఆడున్నోళ్ళు గీసొంటి ఎలుకలను వాడుతున్నారట. ఇక అట్లనే
ఏడనన్నా బాంబులు పెట్టిర్రనే అనుమానం వచ్చినప్పుడు ముందుగాల దీన్ని వాళ్ళతోనే తీసుకుపోయి చెకింగ్లు చేపిస్తారట. గట్లనే ప్రాణాలకు తెగించి ఎన్నో బాంబులను గుర్తించి దేశాన్ని కాపాడిన గీ ఎలుకను ఆడున్నోళ్ళందరూ హీరో లెక్కనే చూసుకుంటున్నారు అన్నట్టు. అయితే అంతకు మొదలు గీ రికార్డు వేరే ఎలుక పేరు మీద ఉంజనట. కానీ ఆ ఎలుక రికార్డును బ్రేక్ చేసి కొత్త చరిత్ర తిరగరాసుకున్నది అన్నట్టు గీది. మొత్తానికి దీని తెలివితేటలను చూసి గిన్నిస్ బుక్కలు కూడా దీని పేరును రికార్డులకు ఎక్కిచ్చిర్రు. కుక్కలు బాంబులను పసిగడతాయని తెలుసు కానీ ఎలుకలు కూడా బాంబులు గుర్తించి వాటిని పట్టుకుంటాయని అంటే చిత్రంగానే ఉన్నది పోయి ఈ ముచ్చట. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.